తొలగిపోకూడదు. నీ హృదయం ఎలా కాపాడుకోవాలంట? ఎందుకని జాగ్రత్త కాపాడుకోవాలి? హల్లెలూయా చెప్పండి. ఎందుకు జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకోవాలి అంటే దానికి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట రాసి చూడండి. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా హల్లెలూయా జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టే దుష్ట హృదయం ఉంటుందంట. ఆ దుష్ట హృదయం ఎలా కనబడుతుందంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేలును మర్చిపోయే విధంగా చేస్తుంది. దేవుడు నీ ఎడల చూపిన కృపను మర్చిపోయే విధంగా చేస్తుంది. అవి నీ హృదయం నుంచి తొలగిపోయే విధంగా ఆ దుష్ట హృదయం ఏం చేస్తుందంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని పోగొట్టుకునేలాగా. హల్లెలూయా హల్లెలూయా. అందుకని సాక్ష్యాన్ని ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. కొన్ని మాటలు చెప్తాను. మనం చెబుతున్న సాక్ష్యం ద్వారా మనకి మహిమ కలుగుతుందా? దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. అంటే చాలా మంది ఎలా ఉంటున్నారంటే వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ద్వారా వాళ్ళకి మహిమ కలుగుతుంది కానీ దేవుడికి మహిమ కలగట్లేదు. అసలు మనం ఎలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి? ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నాము? ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి? చనిపోయే ముందు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి? ఫస్ట్ మాట ఏంటంటే ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాము, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, చనిపోయే ముందు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆమె చెప్తుంది, మీరు నాకు తెలిసి ఇంతవరకు విన్నారని నాకు తెలియదు కానీ ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. విన్నారు మీరు? రెడ్కా అని ఒక ఆమె ఒక సాక్ష్యం చెప్తున్నాము. చాలా మంది సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయంటే దేవుడిని మహిమపరిచే విధంగా ఉండకుండా మనల్ని మహిమపరిచే విధంగా ఉంటుంది. ఆమె చెప్తున్న సాక్ష్యం 2 ముక్క ఇద్దరు ఎక్కువ చెప్పను కానీ ఆమె చెప్తున్న సాక్ష్యం ఎలా చెప్పింది అంటే చాలా మంది నమ్ముకుంటారు. చాలా మంది ఏం చెప్పుకుంటారు? ఈ సాక్ష్యం వింటే పక్కనోడి కంట్లో చేరావాలి, కన్నీరు రావాలి. దేవుడు నా జీవితం కూడా అటువంటి సాక్ష్యం నింపాలి అనే ఆశ కలగాలి. చాలా మంది నమ్ముకున్నారు సాక్ష్యం విని. తర్వాత యూట్యూబ్లో పట్టండి, రెప్కాను పట్టమని వస్తుంది. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటి అంటే పేరు కోసము గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పకూడదు. ఎప్పుడు దేవుడిని నీ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోకుండా తొలగిపోకుండా అనేక జనుల ఎదుట నిలబడి దేవుడికి సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. ఆమె భర్త అంట గొడవలు తీసుకొచ్చాడు, నరకడానికి వచ్చాడంట. సింపుల్ చెప్తా, చాలా ఉన్నాము, కనీసం ఒక అరగంట చెప్పింది. గొడవలు తీసుకొచ్చాడంట, గొడ్డలు పెట్టి నరుకుతుంటేనంట ఆమె ఏం చేసిందంట? చెయ్యట్టు పెట్టిందంట. ఏం పెట్టింది? విన్నారా? వినలేదా? చేస్తాను. విన్నారా లేదా? విన్నారా? చేతులు ఎత్తాను. హల్లెలూయా. చెయ్యట్టు పెట్టకుండా ఏం జరిగింది చెప్పండి? చెయ్య ఏమైంది? కట్టయిపోయింది. చెయ్యి కట్టయి కింద పడిపోయింది. ఇక్కడ కట్టయి కింద పడిపోయింది. కింద పడిపోగానేనంట వెంటనే ఆయన గొడవలు తీసుకొస్తుంటే ఈ అమ్మకి ఏం చేసిందంట? విన్నారా? చెప్పు. ఏమో గొడవలు తీసుకొచ్చాడు వీళ్ళకి. ఏమైంది? ఎమ్మన్నాడంట 2 చేతులు అడ్డు పెట్టుకున్నారు మొహం మీద. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఫస్ట్ వాళ్ళ ఆయన చంపడానికి గొడ్డలు తీసుకొచ్చి నరకడానికి నరకాన్ని చెయ్యి అడ్డు పెట్టుకుని చెయ్యి కింద పడిపోయింది. కింద పడిపోయి మళ్ళీ గొడ్డలు తీసుకొని మీదకి వచ్చేసరికంట 2 చేతులు అడ్డు పెట్టుకున్నారు. ఇంకో చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చాలా సాక్ష్యం ఎలా ఉంటున్నాయంటే ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలని అక్కడ కూర్చొని పిచ్చి గొర్రెలాగా అందరూ పెట్టుకోవాలి. ఆహా ఓకేలా అనుకుంటున్నారు. చూడండి నా చేతుల మీద. నీ సాక్ష్యము దేవుడిని గణపరచాలి. నీ సాక్ష్యము దేవుడి మహిమకరంగా ఉండాలి. ఏదో చెప్పాలి కదా అని సాక్ష్యాలు చెప్పకూడదు. అవునా కదా? అంటే చాలా మంది ఎలాగా ఉంటున్నారంటే మన మహిమపరిచే సాక్ష్యం కనబడుతుంది, దేవుడి మహిమపరిచే సాక్ష్యము కనబడట్లేదు. నువ్వు దేవుడికి సాక్షిగా నిలబడాలి. ఆ సాక్ష్యాన్ని జనుల్లోకి తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. అది మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథము
8వ అధ్యాయం 2వ వచనం. ఫాస్ట్ ఎక్కువ చెప్పను. యెషయా గ్రంథం 8:2. చాలు. హల్లెలూయా. ఏలాంటి సాక్ష్యం పలకాలంట? నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలకాలి. ఎందుకని నమ్మకమైన సాక్ష్యం పలకాలంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టానంటాడు యేసయ్య ఒక దగ్గర. హల్లెలూయా. ఎందుకు నమ్మకమైన సాక్ష్యం మనం పలకాలంటే మన దేవుడు ఎవరంట? సత్యవంతుడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టానంటాడు. ఆ రెఫరెన్స్ చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో రాసిన మాట. యోహాను సువార్త 18:37. ఫాస్ట్ ఇవ్వ. హల్లెలూయా. ఎందుకు పుట్టాడంటే యేసయ్య సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటగా పుట్టాడు. కాబట్టి మనం ఎలాంటి సాక్ష్యం చెప్పాలంట? నమ్మకమైన సాక్ష్యాలు మాత్రమే చెప్పాలి. అవునా కదా? అందుకే పేతురు అంటే చూడమాట అపోస్తల కార్యాలు ఫాస్ట్ గా అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. మనం ఎలాంటి సాక్ష్యము జనులకు తీసుకువెళ్ళాలి అంటే మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి సాక్ష్యము నువ్వు జనులకు తీసుకువెళ్ళాలి అంటే యేసయ్య తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, మా పాపం వేశారు, మరణము ఆయనను బంధించి ఉంటుట అసాధ్యము కనుక దేవుడు ఆయనను లేపాడు. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం చెబుతూ ఇంకో మాట కూడా చెప్పను. అపోస్తల కార్యాలు 2:21. అపోస్తల కార్యాలు 2:21. నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు. హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు మాత్రమే రక్షించబడతారు. తీయగలరు. యోహాను సువార్త 5:24లో ఎవరైతే ఆయన మాట విని ఆయన విశ్వాసం ఉంచుతా తీర్పులోనికి రాక మరణం తప్పించుకున్న జీవంలోకి ప్రవేశిస్తారు అని ఇలాంటి సాక్ష్యములు జనుల్లోకి తీసుకెళ్ళి. ఎంతసేపటికి నువ్వు ఎలాంటి సాక్ష్యం చెప్తావంటే ఇగో నా కుటుంబంలో ఈ మేలు జరిగింది, నా కుటుంబంలో ఇలా జరిగింది, నా కుటుంబంలో అలా జరిగింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో తలనొప్పి నుంచి నాకు విడిపించాడు అంటే రకరకాల మంచిది చెప్పడం. కానీ యేసయ్య గురించి తెలియని అన్య జనులు చాలా మంది ఉన్నారు. ఆయన ఎన్ని సంవత్సరాల బ్రతికి తెలియని జనులు చాలా మంది ఉన్నారు. ఆయన ఎంతగా హింస పొందాడో, ఆయన ఎంతగా మనకు నలగొట్టబడ్డాడో తెలియని జనులు చాలా మంది లోకంలో జీవిస్తున్నారు. జీవము లేని వాటిని పూజిస్తూ జీవం లేని వాటిని నమ్మకం ఉంచుతున్నారు. మన జీవాధిపతుల గురించి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఎంతసేపటికి నీ గురించి, మన కుటుంబం, మన బిడ్డలు అనుకుంటే ఇదిగో విగ్రహాలను చేసిన చాలా మంది ఉన్నారు. దేవుడు నెరగని వారు చాలా మంది ఉన్నారు. నిరీక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. నరకానికి త్రోవలో నిలబడిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు సాక్ష్యం చెప్పవా? చెప్పాలా చెప్పకూడదా? ఆ సాక్ష్యం చాలా గొప్పదండి. ఏ సాక్ష్యం? ఇదిగో నీ వలన ఒకడు అన్యుడు రక్షించబడ్డాడే, ఆ సాక్ష్యం గొప్పది. అవునా కదా? అలాంటి సాక్ష్యాలు చెప్పాలి. నిజంగా మన జీవిత కాలంలో మన చనిపోయేలోపు అలాంటి సాక్ష్యం ఖచ్చితంగా పొందుకోవాలి. ఇదిగో నా వలన ఒక ఆత్మ రక్షించబడింది, ఒకడు విగ్రహాల నుంచి బయటకు వచ్చాడు, జీవాధిపతిని తెలుసుకుంటాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతి ఒక్కడు కూడా ఏమవుతారంట? ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు. ఆయనకి ప్రార్థన చేసి ఆయన మాట వినే ప్రతి ఒక్కరు కూడా మరణము తప్పించబడి జీవములోకి ప్రవేశిస్తారు అనే సాక్ష్యము చెప్పాలా చెప్పకూడదు? చెప్పాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. అవునా కదా? అలాంటి వాళ్ళకి నువ్వు అలాంటి సాక్ష్యములు చెప్పాలి. చెబుతూ కూడా నీ సాక్ష్యాన్ని చెప్పాలి. అవునా కదా? అందుకే యోహాను సువార్త రాసిన ఒకటి మనం తీయట్లేదు కానీ నిజమైన వెలుగు ఉన్నది, అది లోకానికి వచ్చి ఉన్నది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. నన్ను వెలిగించిందయ్యా, నిన్ను కూడా వెలిగిస్తుంది. సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు మన గురించి సాక్ష్యం చెప్పాలి, మనం దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలండి. ఎవరంట? అనేకులు మన గురించి సాక్ష్యం చెప్పాలి, మన దేవుడి గురించి. చూడండి ఒక మాట, గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచ్చి ఫాస్ట్ గళితీయులకు రాసిన పత్రిక
ఎవరైనా పౌలుగా మారిన సౌలుగా. హల్లెలూయా. మనలను మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తన పూర్వమందు పాడు చేసి వచ్చిన మతను ప్రకటించున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని నిన్ను బట్టి దేవుని మహిమపరచాలి. ఇది వరకు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు ఒకలా మారాడు. ఇది వరకే లోకంలో జీవించాడు, పాపంలో జీవించాడు, శాపంలో జీవించాడు, ఇప్పుడు పరిశుద్ధతలో జీవిస్తున్నాడని చెప్పి నీ గురించి అనేకులు నిన్ను బట్టి అనేకులు దేవుడిని మహిమపరచాలి. రెండో మాట్లాడతారు. మొట్టమొదటి మాట ఏంటంట, నిన్ను గురించి అనేకులు సాక్షి చెప్పాలి. నిన్ను బట్టి అనేకులు దేవుడిని మహిమపరచాలి. అవునా కదా? రక్షణ పొందక మునుపు ఒకలా జీవిస్తున్నాము నాకు తెలియదు, కానీ రక్షణ పొందిన తర్వాత నువ్వు యేసయ్యలాగే. అవునా కదా? ఒక మాట నుండి ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఒక బిడ్డ పుట్టాడు, బిడ్డ పెరుగుతున్నాడు, మరి ఏమంటాం చెప్పండి? బిడ్డ పుట్టాడు, పెరుగుతున్నాడు, అది ఏం చెప్పాను? అరే అమ్మలా ఉందిరా. ఏమంటారు? వీళ్ళ అమ్మలా ఉందిరా, వీళ్ళ నాలాగే చేస్తున్నాడు వీడు. ఏంది? వీళ్ళ నాలాగే చేస్తా అంటారా? మరి రక్షణలో మరలా పుట్టిన నీవు, మరలా జన్మించిన నీవు యేసయ్యలాగా ఎందుకు ప్రవర్తించడం లేదు? యేసయ్యలాగా ఎందుకు జీవించడం లేదు? యేసయ్యలాగా ఎందుకు బ్రతకడం? పైకేమో దేవుడు పెట్టిన లోపలేమో సాతానికి బానిసని చెప్పించుకోవాలా? అవునా కదా? పైకేమో బైబిల్ ఉన్నదో పట్టుకోగానే చర్చికి రాగానే ఏమవుతావు అంటు నువ్వు? దేవుడి బిడ్డ. ఇంటికి అలాగనే బైబిల్ పక్కన పడి నాటి కూడా చూస్తుంటే ఏమవుతావు అంటు నువ్వు? హల్లెలూయా. అంటే మన జీవితంలో మన సాక్ష్యం చాలా విలువైనది, చాలా బలమైనది. దాన్ని కాపాడుకోవాలి. అవునే కదా? మునుపు సంఘముని హింస పెట్టిన వాడు మనకంటే అసలు యేసయ్య దేవుడు కుమారుడు కాదని మన అపోస్తలుల 8వ చూసాము, 9వ చూసాము. ఎంతగా సంఘాన్ని హింస పెట్టాడంటే ప్రార్థన చేసుకుంటాను బయటికి లాగా వచ్చి మరి కొట్టాడు. అలాంటి ఆయనంట యేసయ్యే దేవుడిని ప్రకటించాడంట. అవునా కదా? హల్లెలూయా. చూడండి, మార్చండి. యోహాను సువార్త 4:39 వచ్చిన ఫాస్ట్ కొన్ని రెఫరెన్స్ చూస్తాను. యోహాను సువార్త 4:39. మా ఏం చేసి చెప్పండి, స్త్రీ ఏం చేసి నాకు తెలుసు, చాలాసార్లు వాక్యం నైగా చెప్పాను. కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూచి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి కాదు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ సమరి స్త్రీ మాటను బట్టంట అనేకుల ప్రాంతం మొత్తం రక్షించబడింది. హల్లెలూయా. ఏ ప్రాంతం? సమరే ప్రాంతం మొత్తము ఒక్క స్త్రీ మాట యేసయ్యని ప్రకటించిన వాళ్ళకి. యేసయ్యని నేను జీవాధిపతిని కనుక్కున్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి. నువ్వు చెప్పగలుగుతున్నావా? నా మురికి జీవితం నుంచి, నా పాప జీవితం నుంచి, నా శాప జీవితం నుంచి బయట పడేసిన యేసయ్యను వచ్చి చూడండి అని నువ్వు చెప్పావు? నువ్వు నీ బంధువులు చెప్పావు, నీ స్నేహితులు చెప్పావా? అరే ఇదివరకు అలా ప్రవర్తించడం, ఎప్పుడేంటి అలా ప్రవర్తిస్తున్నావు? ఏంట్రా ఇదివరకు అలా ఉండేవాడు, ఇప్పుడేంట్రా ఎలా ఉంటున్నావు నువ్వు అని ఎవరిని అడిగినప్పుడు రాజ ఒకసారి యేసయ్యను వచ్చి చూడు, సంఘానికి రా అని చెప్పావు. నేను చెప్పారా? మీరు ఎవరన్నా చెప్పారా? ఈ స్త్రీ చెప్పిందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అనగానే వాళ్ళు చెప్తున్నారంట. ఆమె చెప్పిన మాట కాదు కానీ వాళ్ళందరూ ఆయన మాట వినంట రక్షణ పొందుతున్నారు, విశ్వాసం వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక చోట్ల దేవుడి గురించి సాక్ష్యం చెప్పే వారికి నిలబడాలి. ఎంతసేపటికి నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఉద్యోగం, నా వ్యాపారం అనుకుంటే అరే అనేకులు ఉన్నారు, వాళ్ళు ఎలా రక్షించబడతారు? అనేకులు దేవుడి గురించి ఎలా తెలుసుకుంటారు? అవునా కదా? ఒక చిన్న బిడ్డ కింద పడిపోతే అయ్యో పాపం అంటావా? నువ్వు అంటావా? వాడు హిందువుడే, వాడు ముస్లిం వాడు కింద పడ్డాడు, వాడి దెబ్బ తగిలింది, తగ్గగానే ఏమంటావు నువ్వు? అరే వాడు మా సమాజ కారణం అంటావా? అయ్యో పాపం అంటావా? నువ్వు అంటావా? అంటావు. మరి నీ కళ్ళ ముందు ఒకటి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, ఒకటి నరకానికి దగ్గర జీవిస్తూ ఉంటే, రేపు నరకానికి వెళ్ళిపోయాడు అనుకో, దేవుడు అడుగుతాడా? అడగడా? అడుగుతాడా? అవునా కదా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడికి సాక్ష్యం చెప్పండి. దేవుడు ఎలాగైతే కిందకు వచ్చాడు, పరలోక రాజ్య భాగ్యాన్ని ఒక పాపి కొరకు విడిచిపెట్టాడు ఆయన. అవునా కదా? ఒక 100 రూపాయలు విడిచిపెట్టాం, ఒక పక్కనోడికి మనం ఏదైనా చెయ్యాలి అంటే విడిచిపెడతామా? ఆ మనస్సు రావట్లేదు. కానీ దేవుడు పరలోక రాజ్య భాగ్యాన్ని విడిచిపెట్టి ఒక పాపి కొరకు కిందకు వచ్చేసాడు ఆయన. అనేక పాపులందరూ రక్షించబడి సమస్త మనసు రక్షించబడాలి.
పరలోక రాజ్యంలో మార్గం చూపించాడు, పాప నుంచి తప్పించుకునే మార్గం చూపించాడు, నీతిగా జీవించే మార్గము చూపించాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటి అంటే, దేవుడే మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి చూడండి. ఒక మాట అపోస్తల కార్యాలు 13:22 ఫాస్ట్ గా. అపోస్తల కార్యాలు 13:22 ఫాస్ట్ గా. అపోస్తల కార్యాలు 13:22 తర్వాత ఆయన హల్లెలూయా. ఈ సాక్ష్యము దేవుడిస్తున్నాడు. ఇగో నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. నాకు ఇష్టమైన మనుషుడు ఎవరైనా, దావీదుకు ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం చెప్పాడు. మన గురించి కూడా దేవుడు ఒక రోజు సాక్ష్యము చెప్పాలి. ఇలా సాక్షి చెప్పిన వాళ్ళు 5 మందిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దావీదు గారి గురించి చెప్పాము. రెండో వ్యక్తి ఎవరంటే యోబు గారి నుంచి కూడా దేవుడు సాక్ష్యము చెప్పాడు. ఎలాంటి సాక్ష్యం చెప్పాడు? ఫాస్ట్ తీయండి, ఫాస్ట్ వెళ్ళిపోవాలి. మీకు తెలుసు కదా ఎలాంటి సాక్ష్యం చెప్పాడు. త్వరగా తెలియాలి. ఫాస్ట్గా యోబు గారి గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం 1:1 యోబు గ్రంథం 1:1. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు దినము విసర్జించిన వాడు. హల్లెలూయా. ఎవరంటేనా యథార్థవంతుడు, న్యాయవంతుడు. హల్లెలూయా. ఇది అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు ఇట్లాగా. చాలా జాగ్రత్తగా అంటే ఫాస్ట్ ముగించేస్తాను. నీ పరిస్థితులు బాగున్నప్పుడు, నీ స్థితిగతులు బాగున్నప్పుడు, నీ ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు, నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, నీ ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఈ సాక్ష్యము ప్రతి ఒక్కళ్ళు కలుగుంటారా? అన్ని పోయిన తర్వాత కూడా సాక్ష్యము కలుగుంటారు. చూడండి ఒక మాట అక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 2. ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. ఏమిటంట? యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యోబు గారి గురించి సాక్ష్యం చెప్పాడు. అన్ని ఉన్నప్పుడు సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా సాక్ష్యము. మన జీవితం కూడా అలాగే ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, దేవుడు కార్యం చేసిన ఒకలాగా, కార్యం చేయనప్పుడు ఒకలాగా మన సాక్ష్యం మారకూడదు. నేను ఒక హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వస్తే రాత్రి అనుకుంటా, నేను సాయంత్రం వచ్చింది. వచ్చి కరెక్ట్గా ఏను మొత్తం వేయించుకున్న లోపు కరెంటు 3 సార్లు పోయింది, కరెంటు 2 సార్లు పోయింది. కరెంటు పోగానే అంటుంది, నేను ఏదో ఉడిచుకుని సంతకి వేస్తాయనుకో అనుకోని, అయ్యా ఆయన నమ్మకం పెట్టా ఇక్కడ దాకా వచ్చాను అంటున్నావు. హల్లెలూయా. ఏమంటుంది? ఆ మాట అనగానే నా కోపం వచ్చి అన్నాను, అమ్మా ఆయన నమ్మకం బట్టి ఇక్కడ దాకా వచ్చాను అంటున్నావు. చాలా మంది 2 కిడ్నీలు పోయి హాస్పిటల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బీపీ ఉందని విషయం కూడా తెలియక 2 కిడ్నీలు పోయిన వాళ్ళు పైన హాస్పిటల్ మురుగుతున్నారు. నీ స్థితి బాగుందా బాగోలేదా అన్నా. అనగానే అనుకోండి. హల్లెలూయా. అంటే చాలా మంది జీవితాలు చిన్న శ్రమ రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే సాక్ష్యం కోల్పోతున్నారు అక్కడ. అవునా కదా? మన జీవితాలు అలా అన్ని అసలు నీ మొదటి నుంచి ఎలాంటి సాక్ష్యం కలుగున్నావో మీ ఆఖరి శ్వాస వరకు కూడా అలాంటి సాక్ష్యమే కలుగుతారు. అన్ని ఉన్నప్పుడు ఒక సాక్ష్యం ఉన్నాడు, లేనప్పుడు కూడా ఆ సాక్ష్యమే ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయడం చెప్పండి. ఇప్పుడు వాక్యం వినాలి కదా? వాక్యం అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అర్థమవుతున్నప్పుడు యోబు గారి గురించి దేవుడు చెప్పిన సాక్ష్యంలో ఒక సాక్ష్యం కలిపాడు. ఆ సాక్ష్యం త్వరగా చెప్తే తొందరగా ముగిస్తాడు. గట్టిగా చెప్పాలి. యథార్థతను కలిపాడంట. హల్లెలూయా. మన జీవితం అలా సాక్ష్యాన్ని చూడండి. 2వ సాక్ష్యం కూడా మీరు ఫాస్ట్ గా అపోస్తల కార్యాలు 13:3 చదివారు కదా. కొన్ని మీరు చెప్తాను ఫాస్ట్గా, త్వరగా చెప్పాలి. అపోస్తల వచ్చి
వీటిని నీ ప్రార్థన అక్కడ చదవండి. నీ ప్రార్థన చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యము చెప్పాడు, యోబు గారి దేవుడు సాక్ష్యము చెప్పాడు, కొర్నేలు గారి గురించి దేవుడు సాక్ష్యం. ఇప్పుడు ఏమొచ్చినాయి అంట? నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి. ఫాస్ట్ వెళ్ళిపోతాం. మోషే గారి గురించి కూడా దేవుడు చెప్పాడు. సంఖ్యాకాండం 13 వచ్చిందో ఫాస్ట్ గా సంఖ్యాకాండం 3 వచ్చాయి. హల్లెలూయా. నమ్మకమైన వాడు, సాత్వికుడు, నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. ఫాస్ట్ వెళ్ళిపోతాం. ఫినెహాస్ గారి దేవుడు చెప్పిన సాక్షి చూడండి. సంఖ్యాకాండం 25 వచ్చి 10 వచ్చింది. సంఖ్యాకాండము 25:10. ఫాస్ట్ నీరు ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవడం వలన ఇశ్రాయేలు మీద నుండి హల్లెలూయా. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఏం ఓర్వలేకపోతున్నానో ఇదిగో అతనది ఓర్వలేకపోతున్నాను. హల్లెలూయా. అంటే అలాంటి సాక్ష్యాలు మన జీవితంలో పొందుకున్నప్పుడు, అలాంటి సాక్ష్యాలు దేవుడు తన నోటితో ఎవరికి చెప్పాడంట? దావీదు గారి గురించి చెప్పాడు, యోబు గారి గురించి చెప్పాడు, కొర్నేలు గారి గురించి చెప్పాడు, మోషే గారి గురించి చెప్పాడు, ఫినెహాస్ గారి గురించి కూడా చెప్పాడు. ఇలాంటి సాక్ష్యం మనం కూడా పొందుకోవాలా? పొందుకోవాలా? అవసరం లేదా? నా ఇష్టానుసారుడయ్యా దేవుడు సాక్ష్యము చెప్పాడు. మోషే వచ్చి నమ్మకస్తుడయ్యా, సాత్వికుడయ్యా, అవునా కదా? యోబు గారు సత్యవంతుడయ్యా, న్యాయవంతుడయ్యా, యథార్థవంతుడయ్యా, భయభక్తులు విడిచిపెట్టవాడు, యథార్థతని విడిచిపెట్టని వాడని సాక్ష్యము చెప్పాడు. ఇదిగో అతని ప్రార్థన, అతని ధర్మకార్యాలు నా సంగతి జ్ఞాపకార్థంగా చేయాలి. ఇలాంటి సాక్ష్యం మనం విన్నప్పుడు దేవుడు గొప్ప కృపను మనము పొందుకోమా. చివరాఖరి మనం ముగిస్తున్నాను. చనిపోయే ముందు నీవు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలా? ఏమంటే చెప్పండి. చనిపోయే ముందు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి? చూడండి 4 మాట వాసులు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా చనిపోయాను. చాలా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి నువ్వు చనిపోయే ముందు ఎలాంటి సాక్ష్యం పొందుకోవాలంటే, ఇదిగో దేవుని ఎడల ఇతను భయము భక్తి గలవాడనే సాక్ష్యం పొందుకొని చనిపోవాలి. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 16 వచ్చిన ఫాస్ట్ గా కొన్ని మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 7వ చూడొచ్చు. అపోస్తల కార్యాలు 7వ. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం అస్పష్టం. అతడు మోకాళ్ళుండి, ప్రభువా వాళ్ళ మీద ఈ పాప మాపము కానీ గొప్ప శబ్దముతో పలికాడు. ఈ మాట పలికి నిద్రించాడు. చాలు. ఇక్కడ స్టెఫెన్ గారు చనిపోయే ముందు గొప్ప ప్రార్థనా పరుడనే సాక్ష్యము పొందుకొని చనిపోయాడు. చూడండి అక్కడే 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 16 వచ్చింది. దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనుక దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని
హల్లెలూయా. ఈ యెహోయాదా అనే ఒక యాజకుడు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఏం పొందుకున్నాడంట? మంచివాడు అని పేరు తెచ్చుకొని చనిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. చివరాఖరికి ఏంటంటే చివర చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చింది. ఫస్ట్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చింది. సాక్షి అయిన అంతిపై అనేవాడు మీ మధ్య చంపబడిన దినములో చాలండి. హల్లెలూయా. ఈ అంతిపై అనేవాడు గొప్ప విశ్వాసని సాక్ష్యం పొందుకొని చనిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎలాంటి సాక్ష్యం పొందుకొని చనిపోవాలి అంటే, చనిపోయే ముందు ఎలాంటి సాక్ష్యం పొందుకోవాలంటే, ఇదిగో దేవుని యందు భయము భక్తి గలవాడనియు, అందరి ఎదుట మంచి పేరు సంపాదించుకున్నవాడనియు, మంచి ప్రార్థనా పరుడనియు, గొప్ప విశ్వాసనియు, అన్నిటికి మించిన యేసయ్యకు గొప్ప సైనికుడనియు సాక్ష్యం పొందుకొని బ్రతకుండగానే దేవుడిని భూమి మీద మహిమ పరిచి చనిపోవాలండి. హల్లెలూయా. ఎప్పుడంట? చనిపోయినా కాదు, బ్రతుకుండగానే భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన పనిని ముగించి ఆయనని మహిమ పరిచి చనిపోవాలి. చూడండి, మంచి యోహాను సువార్త ఫస్ట్ గా యోహాను సువార్త 17:4 ముగించదు. యోహాను సువార్త 17:4 చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకుని భూమి మీద ఉండగానే దేవుడిని మహిమపరచాలి, దేవుడిని స్తుతించాలి. ఇదిగో దేవుని యందు భయము భక్తి కలిగిన వాడయ్యా, అందరి ఎదుట దేవుని ఎదుట మనుషులకు మంచి పేరు సంపాదించుకున్నాడయ్యా, మంచి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన కలిగిన జీవితం కలిగిన వాడయ్యా, ఇతడు మంచి విశ్వాసయ్యా, అన్నిటికి వచ్చిన దేవుడికి మంచి సైనికుడయ్యా అని చెప్పి దేవుడిని మహిమపరిచి ఒక మంచి సాక్ష్యం పొందుకొని మన భూమిని విడిచిపెట్టేవారు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అలాంటి సాక్ష్యం కనుక నిజంగా నీ జీవితంలో పొందుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా గొప్ప కృపను ఇస్తాడు. కూడా ఇస్తాడు. నీ సాక్ష్యము దేవుడిని మహిమపరచాలి కానీ నిన్ను నువ్వు మహిమపరచుకోవడం కాదు. నీ సాక్ష్యం బట్టి దేవుడు ఘనపరచబడాలి. అవునా కదా? దేవుడే మన గురించి సాక్ష్యం చెప్పాలి, మన గురించి అనేకులు సాక్ష్యము చెప్పాలి. అవునా కదా? అలాంటి కృపా జీవితం మనకుంటే దేవుని ఇస్తాడే కూడా ఇస్తాడు. అలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలిగితే దేవుడి ఖచ్చితంగా కృపను ఇస్తాడు. దేవుడి వాక్య స్థిరపరిచి బలపరిచి మన జీవిత కార్యాలు జరుగుతుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రములను సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా మీ వాక్యములను తండ్రి నేను మా ప్రజల మాత్రమే మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మమ్మల్ని మహింపరిచిన సాక్ష్యంలో చెబుతున్నాం కానీ ప్రభువా, మీరు మహింపరిచే సాక్ష్యంలో చెప్పలేని వారికి ఉంటున్నాము నా తండ్రి. దయతో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా భూమి మీద ఉండగానే దేవా మిమ్మల్ని మహింపరిచేవారు, గణపరిచేవారు, స్తుతించేవారు, ఆరాధించేవారు తండ్రి. ఇదిగో భయము భక్తి కలిగిన జీవితం జీవించిన వాడిగా, మంచి ప్రార్థన పరుడుగా, మంచి విశ్వాసం కలిగిన వాడిగా, ఇదిగో అందరితో మంచి పేరు సంపాదించుకునే వారిగా, అన్నిటి వచ్చి యేసయ్య గొప్ప సైనికులని పేరు తెచ్చుకునేదేవా అయ్యా నన్ను గొప్ప సాక్ష్యం పొందుకున్న తండ్రి. ఆయన భూమిని విడిచిపెట్టేవారిగా అయ్యా మీ కృపను మా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డని కృపతో బలపరచి విన్న వాక్యము నా దేవా అయ్యా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా తండ్రి అయ్యా ఫలభరితమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా నా తండ్రి. మా జీవితంలో ప్రభువా ఇదిగో నా తండ్రి పౌలు గారు చెప్పినది కదా అయ్యా నా పరుగు కడముట్టించింది, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్టున్నాడు అయ్యా. మా సాక్ష్యాన్ని మేము కాపాడుకునే వరకు మీ సహాయం దయచేయండి అయ్యా. నీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. స్థితిగతులు మారినా దేవా, ఎలాంటి పరిస్థితులు మా జీవితాలకు వచ్చినా నా తండ్రి మా సాక్ష్యాన్ని మేము కోల్పోయేవారు కాకుండా ప్రభావ మా సాక్ష్యాన్ని మేము బలపరుచుకునేవారుగా అయ్యా, మిమ్మల్ని మహింపరిచేవారుగా మీరు సహాయం చేయమని నా చరణ చేసే నామని చిన్న ప్రార్థన అని అడిగి పొందుకున్నాము నా ప్రభు తండ్రి.